హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో అయితే మీకు టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో 20,000 నుంచి 60,000 వరకు శాలరీ వచ్చే జాబ్స్ అయితే ఉండడం జరిగింది. 10th పాస్ నుంచి మీరు బీటెక్ చేసిన, గ్రాడ్యుయేషన్ చేసిన వరకు మీకైతే జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఆర్కిటెక్చర్, బీ ఫార్మసీ ఇలా ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా వాళ్ళందరికీ ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ గవర్నమెంట్ జాబ్స్ కి టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఈ మంత్ లో. సో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో అయితే చివరి దాకా చూసి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లో అయితే మీకు ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ముందుగా మనకి ఇక్కడ గవర్నమెంట్ కార్యాలయ సిబ్బంది ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 50,000 వరకు శాలరీ వస్తుంది. ఇంటర్ అయినా, డిప్లొమా అయినా, ఎలాంటి డిగ్రీ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో సిఎస్ఎంసిఆర్ఐ సంస్థ నుంచి అయితే మనకి ఇది జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్ వీడియో లింక్ అనేది మన డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో తీస్తాను. సో అది క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అయితే అప్లై చేయండి. ఇప్పుడు సెకండ్ గవర్నమెంట్ జాబ్ అయితే చూద్దాం. సో మీకు ఇక్కడ సెకండ్ గవర్నమెంట్ జాబ్ కూడా అయితే వచ్చిందనమాట. సో సెకండ్ గవర్నమెంట్ జాబ్ ఏంటంటే గవర్నమెంట్ ఎన్ఐటి కాలేజ్ లో మీకైతే జాబ్స్ అయితే రావడం జరిగింది. సో 45,000 వరకు మీకైతే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అనమాట. సో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి పర్మనెంట్ గా చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, బీటెక్ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో తప్పకుండా దీని యొక్క లింక్ అనేది మన కామెంట్ బాక్స్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. సో అది క్లిక్ చేసి మీరైతే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోండి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని. అండ్ ఇప్పుడు మనం థర్డ్ జాబ్ అయితే చూద్దాం. సో ఇక్కడ మీకు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే మీకు ఇక్కడ రావడం జరిగింది. సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే సిఆర్ఐ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చినాయి. సో 40,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఉండదు. సో ఇంటర్ పాస్ అయిన, డిప్లొమా పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గా చేసుకోవచ్చు అనమాట. గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఎవరు మిస్ అవ్వద్దు. వీటికి అప్లై చేయాలనుకునే వాళ్ళు మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది. సో సిఆర్ఆర్ఐ అని చెప్పి యూట్యూబ్ వీడియో లింక్ అయితే ఉంటుంది. సో అది క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనం ఫోర్త్ గవర్నమెంట్ జాబ్ వీడియో అయితే చూద్దాం. సో మీకు ఇక్కడ బెనారస్ యూనివర్సిటీ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో 30,000 వరకు శాలరీ కూడా అయితే ఉంటుంది. జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు. మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట ఇవి. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేయొచ్చు. పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఎవరైతే ఈ జాబ్స్ రాద్దాం అనుకుంటున్నారో. సో కింద కామెంట్ బాక్స్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఈ వీడియో లింక్ ఉంటుంది. బెనారస్ యూనివర్సిటీ జాబ్స్ అని చెప్పి. సో అదైతే క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఫిఫ్త్ గవర్నమెంట్ జాబ్ అయితే చూద్దాం. సో హిందుస్థాన్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. హిందుస్థాన్ సంస్థ వాళ్ళైతే. సో 10 lakhs కంటే మీకు ఎబోనే శాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. డైరెక్ట్ జాబ్స్ అనమాట. ఫ్రీగా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్స్ ఇవి. గవర్నమెంట్ జాబ్స్ సంస్థ అనమాట హెచ్పి అనేది. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. సో తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటాయి హెచ్పి జాబ్స్ లింక్ అని. సో అదైతే క్లిక్ చేసి అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మనం 6th గవర్నమెంట్ జాబ్ చూద్దాం. సో గవర్నమెంట్ బిఎల్ బెల్ కంపెనీ నుంచి అయితే మనకి ఇంకొక రిక్రూట్మెంట్ కూడా అయితే రావడం జరిగింది. సో 50,000 వరకు శాలరీ కూడా అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు అనమాట. బీకామ్, బీబీఎం, ఐటీఐ, డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఎవరైతే ప్రభుత్వ బెల్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది, బెల్ జాబ్స్ అని చెప్పి. సో అదైతే క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అయితే అప్లై చేయండి. సో ఇప్పుడు మనం 7th గవర్నమెంట్ జాబ్ చూద్దాం. సో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కార్పొరేషన్ లో అయితే మీకు జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో 40,000 వరకు శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్ జాబ్స్ అనమాట. ఫ్రీ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వెంటనే అయితే అప్లై చేసుకోండి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ. ఎన్సీఆర్టీసీ జాబ్స్ అని చెప్పేసి అయితే మన డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో వీడియో లింక్ ఉంటుంది. సో అది క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అయితే అప్లై చేయండి.
సో ఇప్పుడు మనం 8th గవర్నమెంట్ జాబ్ చూసినట్లయితే ఇందిరా గాంధీ హెల్త్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్స్ వచ్చినాయి. సో ఈ జాబ్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, బీ ఫార్మసీ చేసినా, బీఎస్సీ నర్సింగ్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ జాబ్స్ ఇవి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దీని యొక్క లింక్ అనేది కమెంట్ బాక్స్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఉండడం జరుగుతుంది లింక్ అనేది. సో ఇందిరా గాంధీ హెల్త్ ఇన్స్టిట్యూట్ జాబ్స్ అని, సో అది క్లిక్ చేసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి 9th గవర్నమెంట్ జాబ్ చూసినట్లయితే గవర్నమెంట్ పవర్ కార్పొరేషన్ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్స్ అయితే వచ్చినాయి. సో 40,000 వరకు శాలరీ ఉంటుంది. డిప్లొమా చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీ ఫార్మసీ ఎలాంటిదైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఎన్పిసిఎల్ జాబ్స్ అని చెప్పి మన డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది లింక్ అనేది, అది క్లిక్ చేసి మీరైతే వెంటనే అయితే అన్ని డీటెయిల్స్ తెలుసుకుని అప్లై చేయండి. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా 10th గవర్నమెంట్ జాబ్ చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావడం జరిగింది. 50,000 వరకు శాలరీ ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. సో మీరు ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ పాస్ అయినా, ఎలాంటి డిప్లొమా చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. ఎలాంటి బీటెక్ అయినా సరే, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. ఆంధ్ర, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేయొచ్చు. టైపింగ్ వస్తే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు కాబట్టి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఎవరైతే జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో దీని యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వెల్ఫేర్ జాబ్స్ అని చెప్పి NIRBI జాబ్స్ అని చెప్పి మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అయితే అప్లై చేయండి. సో ఇవైతే టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఈ మంత్ లో. సో తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా అందరూ అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.